హాయ్ ఫ్యామిలీ, ఈరోజు క్యాబేజీ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. ఇది అన్నంలో కానీ రోటీల్లో కానీ అద్దరిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. దానికి కావాల్సినవి టమాటో, పచ్చిమిర్చి, క్యాబేజీ, కొత్తిమీర అవన్నీ కట్ చేసి ఒక కళాయిలో వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఉంటుంది కదా, అది కూడా తీసుకొని కడిగేసి ఇందులోనే వేసేయండి. ఇందులో వేసిన తర్వాత ఆయిల్ పోసేయండి. ఆయిల్ పోసుకొని అయిపోయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి కళాయి తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసేయండి. ఇంకా అవన్నీ మంచిగా మగ్గిపోవాలండి. లేట్ అయినా పర్వాలేదు, చిన్న మంట పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వండి. అవన్నీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత కూడా తీసేసి కలిపేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. నేను ఇందులో రోట్లో వేసి దంచేది వీడియో తీయలేదండి. నేను పని ఉందని బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు దంచేశారు. ఏం లేదు, చిన్నుల్లిపాయలు 4, ఒక ఆనియన్, కల్లుప్పు వేసి దంచేసేయండి, అంతే.